స్వర్ణగిరి తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీనిని యాదాద్రి తిరుమలగా కూడా పిలుస్తున్నారు. ఈ ఆలయం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే దారిలో ఉంది. ఈ ఆలయం యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ని మానపల్లి ఫ్యామిలీ వారు నిర్మించారు. ఈ ఆలయానికి వీక్ డేస్లో 60,000 నుండి 80,000 వరకు భక్తులు వస్తున్నారు. అలాగే వారాంతంలో 1,00,000 వరకు భక్తులు వస్తున్నారు. ప్రధాన ద్వారం ముందే స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాల తర్వాత మనం దశావతార మెట్ల మండపం ద్వారా పైకి వెళ్ళాలి. ఈ మండపంలో మనం పాలరాతితో చేసిన దశావతార విగ్రహాలను దర్శించుకోవచ్చు. మనం పైకి ఈ మెట్లెక్కి వచ్చిన తర్వాత మనకి మహాద్వారం దర్శనం ఇస్తుంది. ఈ ఆలయానికి 4 రాజగోపురాలు ఉంటాయి. అలాగే ఇక్కడ తిరుమలలో లాగా 4 మాడ వీధులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ విమాన గోపురంతో పాటు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం తెలంగాణలోనే అతిపెద్దది. ఈ విగ్రహం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం తర్వాత స్వామివారికి ఎడమ వైపులో అద్దాల మండపం ఉంటుంది. ఈ
ఈ ఆలయంలోనే మనకి 120 అడుగుల హనుమంతుల వారి మండపం చూడవచ్చు. ఇందులో 40 అడుగుల స్వామివారి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंज. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని 1700 కేజీలు బరువు గల జయగంటను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఇక్కడ భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంట అని ఇక్కడ చెబుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ కోనేరు ఉంటుంది. ఇందులో మనకు జలనారాయణ స్వామి విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది.